సితారకు స్వాగతం. ఈటీవీలో ప్రసారమవుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్లో లవ్లీగా నటిస్తున్న సాయి హన్సిక గురించి, తన రియల్ లైఫ్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సాయి హన్సిక పూర్తి పేరు చక్రాట్ సాయి హన్సిక. హన్సిక 2010వ సంవత్సరం జూన్ 6వ తేదీన గీతా సుందర్ దంపతులకు హైదరాబాద్లో జన్మించింది. తండ్రి సుందర్ ఓ డాక్యుమెంట్ రైటర్, తల్లి గీత గృహిణి. హన్సికకు శివ, సతీష్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. హైదరాబాద్లోని సెయింట్ మార్టిన్ హై స్కూల్లో చదువుతోంది హన్సిక. 4 ఏళ్ల వయసులోనే అబ్బాస్ హీరోగా నటించిన అలా జరిగింది ఒకరోజు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. కానీ ఆ చిత్రం అనివార్య కారణాల వలన విడుదల కాలేదు. విడుదలైన మొదటి చిత్రం రామలీల. ఇప్పటిదాకా 35 సినిమాలకు పైగా హన్సిక నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో బాలనటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. దాదాపు 5 సీరియల్స్ పైగా నటించింది హన్సిక. అలాగే 10కి పైగా అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటించింది హన్సిక. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండడంతో హన్సిక చిన్నతనంలోనే మోడలింగ్ లో కూడా అడుగుపెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతలని పొందింది. ఈ చిన్నారి మోడల్ గా, నటిగానే కాకుండా మంచి సోషల్ యాక్టివిస్టుగా కూడా గుర్తింపును తెచ్చుకుంది. తన ఆదాయంతో ఎందరికో సహాయం కూడా చేసింది. కేరళ వరదలకు 1.83 లక్షల సహాయం విరాళాలని సేకరించింది. ఇంకా 5 పేద విద్యార్థులకు తన సంపాదనతో ప్రతి ఏడాది ఫీజులను చెల్లిస్తోంది. అనాథాశ్రమాలకు వెళ్ళి అక్కడ కావాల్సిన సహాయాల్ని కూడా చేస్తుంది హన్సిక. ఏప్రిల్ 2018లో వాక్ విత్ కాజ్ అనే పేరుతో ఓ సేవా సంస్థను నెలకొల్పి సహాయాల్ని అందిస్తోంది హన్సిక. కరాటే, కుంగ్ఫూలను కూడా నేర్చుకుంది. కర్రసాము, ఎంబ్రాయిడరీ, వయలిన్, క్లాసికల్ డాన్స్ లో కూడా శిక్షణ పొందింది. హన్సికకు ఆర్మీ గర్ల్ కావడం తన ఎయిమ్ అని చెప్పుకువచ్చింది. చిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హన్సికకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ రికార్డును కూడా ఇచ్చారు. చిన్నతనంలోనే అందానికి ఎన్నో అవార్డ్స్ను కూడా పొందింది హన్సిక. 6th వరల్డ్ ఉమెన్ అవార్డును కూడా పొందింది. తను చేసిన సేవా కార్యక్రమాలకు సావిత్రిబాయి పూలే జాతీయ అవార్డును కూడా పొందింది. 2018లో FNX గ్లామర్ లైఫ్ స్టైల్ అవార్డును కూడా పొందింది. ఇన్నోఫెక్సియా గ్రీటీ అవార్డ్, కాలికట్లో ఇంటర్నేషనల్ జూనియర్ ప్రిన్సెస్ అవార్డును కూడా పొందింది. పలు జూనియర్ మోడల్ టైటిల్ కిరీటాలను కూడా పొందింది హన్సిక. 2019లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డును, వైరస్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా పొందింది. హన్సిక మిస్ దీవా 2020 అవార్డును 2021లో వైరస్ ప్రీటీన్స్ ఇండియా యూనివర్స్ లో విన్నర్ గా కూడా నిలిచింది. సోనీ 4K ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా హన్సిక ఆ ఫోన్ ను తన చేతుల మీదుగా లాంచ్ చేసింది. హన్సిక జీ తెలుగులో ABCD డాన్స్ షోలో కూడా చేసింది. హన్సిక ఇంకా స్టార్ మహిళ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమాలలో కూడా చేసింది. వెండితెరపై అలా జరిగింది ఒకరోజు, రామలీల, బ్రూస్లీ, రాజా ది గ్రేట్, శతమానం భవతి, టచ్ చేసి చూడు, కాటమరాయుడు, డిక్టేటర్, నేను శైలజ, సర్దార్ గబ్బర్ సింగ్ ఇలా 35 చిత్రాలకు పైగా నటించింది. F2 చిత్రంలో హనీ ఇస్ ది బెస్ట్ అనే మేనరిజం వాస్తవానికి హన్సికదే. ఈ చిన్నారి దగ్గర నుండే F2 డైరెక్టర్ ఆ మేనరిజాన్ని F2 చిత్రంలో పెట్టారు. బుల్లితెరపై హన్సిక మొదట మనసు మమత సీరియల్లో గంగా చిన్నతనం పాత్రలో నటించింది. ఆ తర్వాత అల్లరి అల్లరి, కథలో రాజకుమారి, సరదాగా కాసేపు ఇలా సీరియల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్లో యమునకి మనవరాలిగా నటిస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్లో లవ్లీ అనే క్యారెక్టర్లో నటిస్తూ తన మాటలతో, తన నటనతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. హన్సిక ఫ్యూచర్ లో ఇంకా ఇలాగే అన్ని రంగాల్లో ఎంతో కీర్తిని గడించాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అలాగే మిస్ యూనివర్స్ గా కూడా వెలుగొందాలని కోరుకుందాం. చైల్డ్ ఆర్టిస్ట్ హన్సికపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మళ్ళీ మరో స్టార్ కి సంబంధించిన రియల్ లైఫ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.